హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. లివర్ని ఎఫెక్ట్ చేసే హెపటైటిస్ వైరసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ గురించి మాట్లాడాను. ఇప్పుడు బీసీడీలో ట్రాన్స్మిషన్ ఎట్లా అవుతాయి, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. అసలు ఎఫెక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ వైరస్లు బాడీలోకి ఎంటర్ అయిన వెంటనే ముందు ఒకసారి జాండిస్, ఫీవర్ అట్లా రావడం జరుగుతుంది. ఏదో చిన్న జాండిస్, ఫీవర్ అనుకుని వదిలేయచ్చు. బట్ తర్వాత అది బ్లడ్లో ఉండిపోయి లివర్లో దాక్కొని అక్కడ ఎట్లా ఎఫెక్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత స్లోగా ఏమవుతుందంటే లివర్ సెల్స్ ఒక్కొక్కటి ఫెయిల్ అయ్యి చనిపోవడం మొదలైన తర్వాత అది లివర్ గట్టిపడిపోయి, మనం సిరోసిస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ సిరోసిస్ అంటే టైట్ అయిపోయి లివర్ సెల్స్ లేకుండా ఓన్లీ ఫైబర్ టిష్యూ ఉండే పరిస్థితికి వెళ్ళొచ్చు. సో ఇది కూడా స్టేజెస్ వారీగా వెళ్తుంది అనమాట. సో ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆకలి తగ్గడం, స్లోగా వెయిట్ తగ్గడం, అరుగుదల తగ్గడం, బ్లడ్ క్లాట్ అయ్యే పరిస్థితి ఇంకా లేకపోవడం, ఇవన్నీ లివర్ ఫంక్షన్స్ అనమాట. ఆ లివర్ ఫంక్షన్ ఉండే అన్నీ కూడా స్లోగా తగ్గడం మొదలవుతాయి. పేగు నుంచి బ్లీడ్ అవ్వడం, బ్లడ్ వామిటింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా స్లోగా వస్తాయి. పొట్ట ఉబ్బు, దాంట్లోకి నీరు చేరడం, కాళ్ళల్లోకి నీరు చేరడం స్లోగా ఎండింగ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ అన్నిటికి మనం ఏం చేసుకోవాలంటే, కొందరు ఏం చేస్తారంటే ఇయర్లీ ఒకసారి ఈ వైరల్ మార్కర్స్ అనేది ఉంటుంది, అది చేంజ్ చేసుకుంటారు. అవి చేయించుకుంటే మనకు ముందే తెలుస్తుంది, దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. స్పెసిఫిక్గా హెల్త్ కేర్ వర్కర్స్, లేకపోతే అంటే ఎక్కువ పేషెంట్స్ దగ్గర పనిచేసే వాళ్ళు, లేదంటే పబ్లిక్తో నీడిల్స్తో డెంటల్ ట్రీట్మెంటో లేకపోతే ఇంకొక ట్రీట్మెంటో చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం బెటర్. దానికి వ్యాక్సినేషన్స్ తీసుకోవడం బెటర్. థ్యాంక్ యూ.